మేషం, తలపెట్టిన పనులు అనుకున్నట్లుగానే పూర్తవుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొంటారు. ప్రశంసలను పొందుతారు. వృషభం, ఇష్టమైన కార్యం నెరవేరదు. ఇరుగు పొరుగుతో విరోధం గోచరిస్తోంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభించదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. వాత సంబంధ సమస్యలుంటాయి. షణ్ముఖుడిని పూజించండి. మిథునం, పనులు నెరవేరకపోవడంతో మనస్సు నిలకడగా ఉండదు. అనుమానాలు ఒత్తిడికి గురిచేస్తాయి. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. శత్రువులపై ఓ కన్నేసి ఉంచాలి. దుర్గమ్మను పూజించండి. కర్కాటకం, అభీష్టం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సింహం, తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు అశాంతిని మిగులుస్తాయి. కుటుంబంలో చికాకులొస్తాయి. వేళకు భోజనం ఉండదు. శివుణ్ణి పూజించటం వల్ల శుభం. కన్య, వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మీ పనితీరుతో ప్రశంసలను పొందుతారు. ధనలాభం ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. తుల, పనులు సజావుగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసరపు ప్రయాణాలు మానుకోండి. ధన నష్టం, శారీరక శ్రమ మిగులుతాయి. బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. గణపతిని పూజించండి. వృశ్చికం, ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. శారీరక మానసిక శాంతిని పొందుతారు. శుభకార్య నిర్వహణ గురించి చర్చిస్తారు. ధనుస్సు, అన్నింటా అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. స్థిర చిత్తంతో విజయాలు సాధిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. అవకాశాలను చేజార్చుకోకండి. గౌరవం పెరుగుతుంది. గృహ శాంతి ఉంటుంది. మకరం, పిత్రార్జిత వ్యవహారాలు చికాకు పెడతాయి. బంధువులే శత్రువులుగా వ్యవహరించడం ఆందోళనను పెంచుతుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఖర్చులు మితిమీరుతాయి. ఆంజనేయ స్వామిని పూజించటం మేలు. కుంభం, కార్యసాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. అపోహల వల్ల కార్యనష్టం. తగాదాలుంటాయి. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాంత్వనకు నవగ్రహాలను పూజించండి. మీనం, ఉత్సాహంగా గడుపుతారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. బంధువులను కలుస్తారు. ధన లాభం ఉంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.